టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల వద్ద వినతులు స్వీకరించారు. అధికారులతో మాట్లాడి వెంటనే వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. మెగా డిఎస్సీపై వైసీపీ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి సుభాష్. గత 5 ఏళ్ల పాలనలో ఒక్క డిఎస్సీ నోటిఫికేషన్ అని ఇచ్చారంటూ ప్రశ్నించారు. అమరావతి రాజధాని కోసం 29 గ్రామాలు 37 ఎకరాలు ఇస్తే అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ మావిగన్ పేరుతో మరో కొత్త డ్రామాకు తెరతీస్తూ రైతులు మభ్యపెడుతున్నారని అంటున్న మంత్రి సుభాష్తో మా కరెస్పాండెంట్ శ్రీహరి ఫేస్ టు ఫేస్. ప్రజా సమస్యల పరిష్కారానికి నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ని అయితే నిర్వహించారు. అయితే ప్రస్తుతం ప్రజా దర్బార్లో మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. అయితే వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఈ ప్రజా దర్బార్లో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన కార్యకర్తలు అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, అసలు ఎలాంటి సమస్యలతో వస్తున్నారు, వాటికి పరిష్కారాన్ని ఎలా దారి చూపిస్తున్నారు? ఎక్కువ రెవెన్యూకి సంబంధించిన సమస్యలు ఎక్కువ వస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో రీసర్వే పేరు మీదట భూములు లాక్కోవటం, దోచుకోవటం, వీళ్ళకి నచ్చిన భూములు రీసర్వే పేరు మీద ఒకళ్ళ భూమి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ దాంట్లో కలిపేయటం, ఇవన్నీ కూడా ఇంకా సమస్యలకి ప్రభుత్వం ఒక్కొక్కటిగా స్టెప్ తీసుకుంటా ఉంది. అయినప్పటికీ కొన్ని సమస్యలు పరిష్కారం కాపాడంతో ఇక్కడికి వస్తూ ఉన్నారు. అలాగే కొన్ని ఉద్యోగాలు కావాలని, పెన్షన్లు రాలేదని ఈ సమస్యల మీద వస్తూ ఉన్నారు. అన్నిటికీ కూడా ఇక్కడికి బాధలతో వచ్చే ప్రతి మనిషి చిరునవ్వుతో వెళ్తూ ఉన్నారు. ప్రతి సమస్యకి పరిష్కారం. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజా దర్బార్లో ఉండటం జరిగింది. సుమారు 250 రిప్రజెంటేషన్లు వాళ్ళు తీసుకోవడం జరిగింది. వాళ్ళ సమస్యలు అన్నింటికి వెంటనే మరుక్షణమే సమస్య పరిష్కారం చూపించడం జరిగింది. అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా చాలామంది వచ్చారు, వాళ్ళు కూడా వెంటనే పరిష్కారం జరిగింది. అయితే మీకు గమనించవలసింది ఏంటంటే, ప్రతి వారానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ ప్రజా దర్బారులో చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నారు. అంటే నిత్యం ప్రజల మధ్య ఉంటున్నారు. గత 5 ఏళ్ళలో మనం ఎప్పుడన్నా ప్రజల మధ్య జగన్మోహన్ రెడ్డిని చూసామా? ప్రధానంగా మెగా డిఎస్సీ పైన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైసీపీ ఆరోపణలు చేస్తుంది. అయితే దీని మీద ఇప్పటికే అధికారులు కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అంటే ఎందుకని అర్థం కావట్లేదు అనేది, అంటే వాళ్ళకి అర్థం అవ్వకలా ఉన్నారనా, లేకపోతే ఏంటి, దీంట్లో ఎందుకు ఇంత గందరగోళానికి దారితీస్తుంది అంటారు? పిచ్చి పీక్స్లోకి పోయి అతనికి సరైన మందు దొరకట్లే, లండన్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు, ఆయనకి పెచ్చ ఉంది. అసలు కోటి సంతకాలు అన్నాడు, మీకు తెలిసే ఉంటుంది. ఆ కార్యక్రమం ఏంటి అసలు? ఆయన నిజంగా కనీసం ఆయనకి వేసిన 40% ఓటింగ్ ఏదో వచ్చిందన్నారు. వాళ్ళ మీద ప్రేమతో అయినా సరే అసెంబ్లీకి రావచ్చు కదా, ఆ కోటి సంతకాలు ఎందుకు? దానికి అడ్డు ప్రతిపక్ష హోదా అట. ప్రతిపక్ష హోదా రాదో, ప్రజలు ఇచ్చేది, అది ప్రజలు ఇచ్చేది, ప్రతిపక్ష అధికార పక్షం ఇచ్చేది కాదు అని ఆయనకి తెలుసుగా ప్రజల మధ్యగా ఆ అసెంబ్లీకి రావడం, ఆయన ప్రజల తరపున పోరాటం చేయడం. పోనీ సమస్యలు ఉంటే పోరాటం చేయొచ్చు కాబట్టి అసెంబ్లీ. అంటే గత 5 ఏళ్ల పాలనలో బూతులు తిట్టించాం, మళ్ళీ తిడతారేమో అని భయం. తిట్టనని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు బూతులే కాదు, వ్యక్తిగతంగా మాట్లాడినా ఊరుకోరు ఆయన. అంటే వాళ్ళు ఆరోపించేది ప్రధానంగా ఏదైతే ఈ డిఎస్సీ అభ్యర్థులు ఉన్నారో ఆ సీట్లు కొన్ని అమ్ముకున్నారు, లేదంటే కొంత అవకతవకలు జరిగాయి అనేది వాళ్ళ ఆరోపణ. అంటే ఆరోపణలకి కొంచెం అంటే హారిజాంటల్ వర్టికల్లో ఇవన్నీ తీసుకోవడాలే కొంత కారణం అని చెప్పని కూడా అంటున్నారు వాళ్ళు. అసలు ఆరోపణ అభియోగాలు వాళ్ళు చేస్తున్నారు, ఓకే. ఏది ప్రూఫ్ ఏది? లేకపోతే ఒక అధికారులు అందరూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కోర్టు కేసులు అయితే వేసినాయి అన్నీ తీసేసింది కోర్టులు, మీరు నిర్వహించుకోండి అని ఇచ్చింది. క్రిస్టల్ క్లియర్గా అన్నీ క్లియర్గా జరపడం జరిగింది. ఎక్కడ ఒక 0.1% కూడా డీవియేషన్ లేదు. ఇది ఇది ఆయన 5 ఏళ్ళు అసలు ముందు సిగ్గులేని మనిషి గత 5 ఏళ్ళు ఏం చేశాడు? గాడిదలు కాశాడా? 5 ఏళ్ళు జాబ్ మేళా అన్నాడు, మేము డిఎస్సీ ఇస్తా ఉన్నాడు, ఒకరోజన్నా ఎట్టాడా మనిషి? అసలు అతను ఏం మాట్లాడుతున్నా అర్థం పర్థం లేకుండా, అసలు అతను అడిగే అర్హత లేదు అతనికి. అయినప్పటికీ క్రిస్టల్ క్లియర్గా జరిపాం. అందులో అధికారులు చెప్పారు క్లియర్గా, నిరంతరం ప్రతి ఒక్కరు ఎవరైతే డిఎస్సీ వచ్చిందో వాళ్ళు మాట్లాడుతున్నారు. రాలేని వాళ్ళు కూడా మళ్ళీ నిర్వహించండి అని చెప్పి అర్జీలు ఇస్తా ఉన్నారు, రిప్రజెంటేషన్లు ఇస్తామని, మళ్ళీ మేము నిర్వహిస్తామని కూడా మాట ఇచ్చాం. అమరావతి రాజధాని కోసం 29 గ్రామాల రైతులు 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు అంతా ఒక పక్క ఉంటే, కొంతమంది ఏదో అంటే రాజధానికి అడ్డంకిగా ఉన్న కొన్ని పొలాలు ఏవైతే ఉన్నాయో అభివృద్ధికి నోచుకోకపోవడం, అంటే రోడ్ల మార్గాలకి, వాటన్నిటిని కూడా ల్యాండ్ ఎక్వేషన్ చేస్తామని చెప్పని నోటిఫికేషన్ ఇచ్చారు. దీని పట్ల కొంతమంది రైతులు సంతృప్తిగా ఉన్నా, కొంతమంది జగన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, ఇవన్నీ జగన్ కొంత ఈ రాజధాని రైతులకు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా వాళ్ళకి తిరిగి ఇప్పిస్తాము అని అనడం, ఇది ఎలా చూడాలి సార్?
అతనికి అసలు క్లారిటీ లేని మాటలు తప్ప అసలు అమరావతి ఎందుకు అన్నాడు, 3 రాజధానులు అన్నాడు. ఈ రాజధానుల మీద అవగాహన లేదు అతనికి. తర్వాత మావిగా అంటున్నాడు మళ్ళీ నవ్వుకోవడానికి. తర్వాత సరే అది పక్కన పెడితే 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు, లేకపోతే ఎవరి దగ్గర నుంచి లాక్కోలేం కదా. స్వచ్ఛందంగా ఇచ్చారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు కూడా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర గుండె చప్పుడు అమరావతిగా మారింది కాబట్టి ఏదో అభియోగాలు చేయాలని చెప్పి పిచ్చి పిచ్చి అభియోగాలు చేస్తూ ఉన్నాడు, చేతకాని అభియోగాలు. ఏదేమన్నప్పటికీ ఆ మనిషికి బుద్ధి ఉండదు, బుద్ధి రాదు. ఇంకా ఇది ప్రస్తుత పరిస్థితి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు గ్రీవెన్స్లో అయితే ప్రధానంగా 200 పైచిలకు ఎవరైతే కార్యకర్తలు అదేవిధంగా ప్రజలు కూడా వారి అర్జీ